లైఫ్‌లో నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చానో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అదే నన్ను చాలా బాధపెడుతుంది. సారీ. ఇంకెప్పుడు నిన్ను డిస్టర్బ్ చేయను. ఓకేనా? నువ్వు దగ్గరుంటే గొడవ పడాలి అనిపిస్తుంది. దూరమైతే దగ్గర కావాలి అనిపిస్తుంది. ఎలా అయినా నీతో ఉండాలి అనిపిస్తుంది. బహుశా నువ్వేనేమో నా ప్రాణం. నా మనసులో ఉన్న నీ స్థానం ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి ఇవ్వలేను. అలాగే ఈ ప్రపంచం మొత్తం వెతికినా నాలా నిన్ను ప్రేమించే మనిషి నీకెప్పటికీ దొరకదు అని మాత్రం చెప్పగలను. అన్నది మాటే కదా! ఏమవుతుంది అని తేలిగ్గా తీసుకోకు. ఎందుకంటే నరం లేని నాలుక అన్న మాటకి నరాలన్నింటికి జీవం పోసే గుండె గాయపడుతుంది అని గుర్తుపెట్టుకో చాలు. అయినా నా పిచ్చి కాకపోతే రక్త సంబంధం ఉన్నవాళ్ళే పట్టించుకోవడం మానేసి మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక మధ్యలో వచ్చిన నువ్వు వదిలేయడంలో తప్పు లేదులే. జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు. నీకు నేనున్నాను అని చెప్పేవాళ్ళుంటే జీవితం అంతా హ్యాపీగా ఉంటాం. మరి నాకు నువ్వు ఉంటావా చెప్పు? నన్ను వదిలి వెళ్ళేవారికి నేను దారిచ్చేస్తాను. నన్ను నమ్మి ఉన్నవారికి నా ప్రాణమైనా ఇస్తాను. ఇది నేనంటే. సరదాలకు 500 ఖర్చు పెట్టే స్థాయి నుండి రూ. 5 ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించే వరకు వచ్చావంటే నీకున్న బాధ్యతలు ఎంత విలువైనవో నీకు అర్థమైనట్టే. మర్చిపోవడం అనేది చెప్పడానికి చాలా సులభం. కానీ ఆ పదం యొక్క బాధ మాత్రం అనుభవిస్తున్న మనసుకు మాత్రమే తెలుసు. పరిస్థితుల వల్లనో మన చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషం కోసమో మారినట్టు నటిస్తున్నాం. కానీ మనసులో ప్రతి నిమిషం జ్ఞాపకాలతో నరకం అనుభవిస్తూ పైకి మాత్రం ఏమీ లేనట్లు నవ్వుతూ బ్రతికేస్తూ ఉన్నాం. బహుశా ఇదేనేమో కదా జీవితం అంటే. ప్రేమ ఏడిపించినంతగా ప్రపంచంలో ఏది ఏడిపించదు. అయినా కానీ ఆ ప్రేమనే మనం ప్రేమిస్తాం. ఎందుకో మరి కదా. నేను ఇష్టంగా మాట్లాడేది నీతోనే. మాట్లాడడానికి చాలామంది ఉండొచ్చు. కానీ ఎవరితో మాట్లాడితే హ్యాపీగా అనిపిస్తుందో వాళ్ళతోనే ఎక్కువసేపు మాట్లాడాలి. అది నాకు నీతో మాట్లాడితే అనిపిస్తుంది.